శ్రీ సత్యంజీ గ్రీన్ సిటీని నారాయణ రెడ్డిపేట రోడ్, నరుకూరు సెంటర్, నెల్లూరులో నిర్మించారు. 24 గంటల ట్రాన్స్పోర్టేషన్, స్వచ్ఛమైన నీరు, ఇలా మరెన్నో సౌకర్యాలతో చుట్టుపక్కల ధరలతో పోల్చుకుంటే అతి తక్కువ ధరలకే ఫ్లాట్లు అందుబాటులో కలవు. పూర్తి వివరాల కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి. మనం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, పల్లెటూర్లకు అయితే మనం వచ్చేస్తున్నాం. అదే ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా తెలుసుకుందానికి వచ్చాను. సార్ నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుందని మీ అభిప్రాయం? వైఎస్ఆర్ కాకుండా ఏది వచ్చినా ఇబ్బందిలే. ఎందుకని సార్? అతను అభివృద్ధి అయినా కానీ అభివృద్ధి లేదు. సంక్షేమం ఇస్తుండే కానీ అభివృద్ధి లేదు. డబ్బులు ఇవ్వటం కరెక్ట్ కాదు, దాంతోపాటు అభివృద్ధి కూడా ఉండాలి. కానీ ఈడ ఎక్కువ ఎస్సీ ఎస్టీలని ఎక్కువగా అణగదొక్కుతున్నారు నాయకులు. ఈడ కూడా అదే విధంగా ఈ ఊర్లో ఎస్సీలకి 70-80 సంవత్సరాల క్రితం నుంచి దేవుడి కాడికి పోయే బాటని, అప్పటి నుంచి ఉన్న బాట నిర్దాక్షిణ్యంగా ఇక్కడ మినిస్టరు అండదండలతో నాయకులు నిర్దాక్షిణ్యంగా ఎత్తేసినారు. ఇప్పుడు ఆ గుడి కాడికి, ఆ శిలల కాడికి పోయేదానికి దోవ లేకుండా అయిపోయింది. ఈ విధంగా ఇక్కడుండే లోకల్ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు. అందువల్ల పోయినసారి నేనైతే 35 ఓట్లు 40 ఓట్లు మినిస్టర్కి వేయించిన, అంటే వైఎస్ఆర్సీపీకి. కానీ ఇప్పుడు నేను ఈగిపోగా ఇంకా 10-15 ఓట్లు కూడా వేయకుండా చేయాలని ఉండ. ఆ విధంగా చేస్తాను. అరాచకం అయిపోతుంది. దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ కాకుండా దేనికైనా వేసేదానికి మేము సిద్ధం. సార్ నమస్తే. నెక్స్ట్ ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్ పార్టీ వస్తే మంచిది అనుకుంటున్నాం మేము. ఎందుకని సార్? సరుకులు కానీ రోడ్లు కానీ అన్నీ శుద్ధంగా చేస్తున్నారు మాకు. ఏం ఇబ్బంది చేయటం లేదు. మరి మద్యం మీద మీ అభిప్రాయం ఏంటి? మద్యం తీసేయాలనే మా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? జగనే రావాలా. ఎందుకని సార్? మాకు అన్నీ చేస్తూ ఉన్నాడు. పేదలకి అన్నీ చేస్తూ ఉన్నాడు. పింఛన్లు వస్తూ ఉన్నాడు, ఇల్లు ఇస్తూ ఉన్నాడు, సబ్సిడీ పిండి వస్తుంది. మాకు అన్నీ వస్తూ ఉన్నాయి. ఆయనే మాకు కావాలి. ఆ పిల్లకాయలకి చదువులకి ఇస్తూ ఉన్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? పెద్ద ఎవరు మిమ్మల్ని కూడా అందరూ ఏది వస్తే బాగున్నాం? ఏది వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ వస్తేనే బాగానే ఉంటుంది. వర్షాలు కురుస్తూ బాగానే ఉంటుంది. వర్షాలు చంద్రబాబు వస్తే వర్షాలు కురవు, పంటలు పడవు. ఇదే మాకు మెయిన్ ప్రాబ్లం. సార్ ఎవరు వస్తే బాగుందని? జగన్. ఎందుకని? అన్నీ శుద్ధంగా చేస్తుండవు. నేను ఏ ఇంటికి రూపాయి చెందకుండా ఉండేది లేదు. అన్నీ చేస్తున్నాడు కాబట్టి జగనే మాకు. అన్న, ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనిపిస్తుందా? ఏ ఆంధ్రప్రదేశ్ వచ్చినా చేతి కార్మికులకు ఏ నాయకుడు డబ్బులు ఇట్లే. ఇప్పుడు ఆయన దగ్గర పొలం ఉంది, కాపులోనని ఆయనకే ఇస్తున్నాడు. జగన్ ఇస్తున్నా, ఈయన ఇస్తున్నా. అలాంటి పని చేస్తున్న వర్కర్లకి ఆయన సాయం, ఈయన సాయం చేయలేదు. దాన్ని బట్టి ఆయన ఆలోచించుకుంటాడు, మీరు చెప్పిన ఆలోచించుకుంటారు. ఒకసారి ఇట్లా అంటే పేద ఎంతమంది ఉన్నారు ప్రపంచం మీద. అన్న నమస్తే. నమస్తే అన్న. నెక్స్ట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏదో వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న. ఎందుకని సార్? ఎందుకంటే ఇక్కడ లేబర్కి పెద్దగా ఏం చేయట్లేదు. అంతా వాళ్ళు రాజకీయం రెడ్డి గారు వాళ్ళే చేసుకున్నారు. లేబర్కి అయితే ఏం చేయట్లేదు. కాబట్టి మాకు ఏదన్నా టీడీపీ వస్తే ఏదైనా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. అన్న, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు టీడీపీ కావాలా. మాకు టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకనన్నా? మాకు అన్నీ చేస్తారని నమ్మకం. అది వైఎస్ఆర్ పార్టీ వస్తే మాకు ఏం చేయాల. మన లేబర్ ఒక్కని పడుచుకోవాలా. ఒక ఇల్లు లేవు, నా కొంప చూద్దురా. నా కొంప పడిపోతే కనీసం మొన్న కొంప పడిపోతే రాసుకొని పోయినరు. ₹1 డబ్బులు ఇలా పూరు గుడిసినది. నాకు 2 కూతుర్లు, నేను ఒక అనాథని. అంటే ఎవరు ప్రభుత్వం గవర్నమెంట్ తరఫున ఏం రాలేదు మీకు? ఏం ఒక్క పైసా, ₹1 కానీ ఏది లే. రేషన్ బిగుంటే ఆయనకి ఏంట్లేదన్నా మాక. సరే, అదే విధంగా ఈ మద్యం ఉంది కదా ముందు, అది దాని క్వాలిటీలు ఎట్టున్నాయి, అది ఏ విధంగా ఉన్నాయి, వాటి గురించి దాగి ఇప్పుడు నేను చూడండి, నా పరిస్థితి బాగా చూపియ్యా. ఇది నా పరిస్థితి. నేను ఇప్పుడు ఆయన వచ్చిన ముందు దాగి ఇట్టుండ. నా బాడీ వెయిట్ 85 కేజీలు ఒకప్పుడు, ఇప్పుడు 25 కేజీలు. అంటే గవర్నమెంట్ మారాలంటాం. అంతే అన్న నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం? టీడీపీ వస్తే బాగుంది. ఎందుకనన్నా? ఎందుకంటే మాకు ఎక్కువ పని కూడా చేయట్లా.
ఈ గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు చాలా వస్తున్నాయని చెప్తా ఉన్నారు, అవి అందట్లేదా? మొత్తం మాటలు మాకేం అందట్లా, మాకేం అందట్లా. తుఫాన్ కదా ఇల్లు 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 చూడు అసలు. మాకైతే రేషన్ బియ్యం కూడా టయానికి వీటిల్లా. కరువు బియ్యం ఇచ్చారు, చెప్పు బాగా చెప్పు. కరువు బియ్యం ఇచ్చారా? కరువు బియ్యం కూడా ఇలా. అన్న, ఏపీలో నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది అంతే? తెలుగుదేశం వస్తే బాగుంటుంది సార్. ఎందుకన్నా? ఎందువల్ల అంటే ఇదంతా రౌడీజం అయిపోయింది, మేము బోటోళ్ళం బతికేది కూడా కష్టంగా ఉంది. అన్న నమస్తే, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగున్నాం? తెలుగుదేశం బాగుంటుంది. ఎందుకని? అన్ని పనులు జరుగుతాయి. అన్ని పనులు అంటే ఎట్టా? ఇప్పుడు ఉండే ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది? ఉండే ప్రభుత్వం ఏముంది, 40 సంవత్సరాలు దిగుడు ఫస్ట్ కరెంట్ బిల్లు ఉచితంగా వస్తుంది, దాన్ని తెప్పించేసిండు. అది ఇంకేముంది జరిగింది, కాలు కూడా ఏం లేకుండా గమ్మైపోకుండా ఇచ్చిన చెప్పుకుంటాం. 2024లో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది మనకి, ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం? జగనే. ఎందుకని? అంటే లేబర్కి కానీ అందరికి రైతులకు కానీ అందరికి పాల డబ్బులు అందుబాటులో ఇచ్చాడు కాబట్టి. అన్న నమస్తే, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ గవర్నమెంట్ రాబోతుంది, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్ వస్తేనే అభిప్రాయం. ఎందుకనన్నా? ఎందుకంటే అన్నీ ఇస్తా ఉన్నాడు కాబట్టి రైతులకి. అదే అదే అన్ని సంక్షేమ పథకాలన్నీ అంతున్నాయా? మొత్తం అంతుంది. ఈ ట్రాక్టర్లు ఎట్టా లోన్లు గీన్లు అన్ని తీసుకున్నారా, లేకపోతే సబ్సిడీయా? లోన్లకి లేలే, మొత్తం ఒకటే స్పాట్ క్యాష్ పెట్టుకునేసారు, ఇంకేమో దర్జాగా గొప్ప రైతు అనమాట. ఓకే, జగన్ వస్తే బాగున్నా? జగన్ వస్తేనే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం జగన్ వస్తేనే. ఆయన అన్నీ చెప్పిన పని అన్నీ చేసిండు, ఆయనకే మేము వేసేది, ఆయనే మా పార్టీ అంతే. మద్యం మీద మీ అభిప్రాయం ఏంది? మా అభిప్రాయం జగన్ మీదనే. ముందు మద్యం మీద బ్రాందీయా, విస్కీయా, అవి రేట్లు ఉన్నాయి, ఎట్టయ్యా? అవి అట్టున్నా మనకు తెలియదు, మనం దాగం టెమిటి బాము. మనకి ఆయన చెప్పినవి అన్నీ చేసిండు, బిడ్డగా జాకిండు మమ్మల్ని అందరినీ. ఈ సూరికి ఆయనకే వేసేది. ఏ పార్టీ అయిందా? జగన్. జగన్ పార్టీ ఏం పార్టీ అన్నా? జగన్ పార్టీ నీకు తెలీదా? నాకు తెలీదు, మీకు తెలిసేదాన్ని కదా. అదే, ఏ గుర్తు కొట్టేస్తావు? మేము ఫ్యాన్కి. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ జరుగుతుంది. ప్రస్తుతానికి ఇల్లు ఇవ్వడం కానీ అన్నీ కానీ బాగానే ఉంది. బడి పిల్లలకి, స్కూల్కి అన్నిటికీ పర్వాలేదు. నెక్స్ట్ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని అంచనా అనుకుంటారు, అందరూ బాగుండాలని. సార్ నమస్తే, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం? అది ఎట్లా చెప్పగలం సార్ మనం? అంటే ఏది వస్తుందని మనకు చెప్పలేం, ఏది వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం అంతే. చెప్పకూడదు అట్లాంటివి, మేము చెప్పకూడదు. ఎందుకంటే మేమంతా లేబరం కదా, కాబట్టి మనం అలాంటివి చెప్పకూడదు. కొన్ని పథకాలు ఆగిపోతూ ఉంటాయి. పథకాలు ఆగడానికి, చెప్పకుండా ఉండడానికి అసలు దానికి దీనికి సంబంధం ఉంటాయా? ఉంటాయి, అందుకని మేమేం చెప్పకూడదు. చూస్తూ ఉండడం ప్రేక్షకులు మాదిరిగా. అన్న, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? బాగుంటుంది. ఎందుకని? జగన్ అన్న అన్ని పథకాలు ఇస్తున్నాడు కాబట్టి అందరం లక్షణంగా బతుకుతున్నాం. ఏం దోటలు ఏం లేదు. జగన్ వస్తేనే ఏ రోజైనా ముఖ్యమంత్రి. మద్యం మీద మీ అభిప్రాయం అని చెప్పగలరా? మద్యం అంటే సార్, ముందు సార్ విస్కీలు, బ్రాందీలు అంటలా అవి ఆ ధరలు తగ్గియాలా, లేకపోతే బాగున్నాయా? తగ్గిస్తే అందరూ ఇంకా మెజార్టీ వస్తారు సార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న వేళ, సో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు ఏ గవర్నమెంట్ అయినా ఒకటే, ఇది అది అని మాకేం భేదాలు లేదు. ఇక్కడ వైసీపీ ఎక్కువ ఉంది తాటిపర్తిలో, తెలుగుదేశం కొంచెం తక్కువ. నల్లబాలెం కానీ ఇక్కడంతా కూడా వైసీపీ ఎక్కువ ఉంది అంతే. మాకంటూ ఏమి ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు అని ఏంలే. ప్రస్తుతానికి ఒక 25 మంది ముసలోళ్ళు ఉన్నారు మా ఆశ్రమంలో. వాళ్ళకి 30 భాగం అందరికీ పెన్షన్లు వస్తున్నాయి, వచ్చి ఇస్తున్నారు పెన్షన్లు, ఇక్కడికే వచ్చిస్తున్నారు. వాళ్ళంతా సంతోషంగానే పెన్షన్లు తీసుకోవడం, వాళ్ళ ఖర్చులు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏ గవర్నమెంట్ ఎవడు వచ్చినా అంతే సార్, ఎవడు వచ్చినా అంతే. ఇప్పుడు ఈయన ఏదో జగన్ ఏదో అందరికి ఈ సంక్షేమ పథకాలన్నీ పెడతా ఉన్నాడు, అంతేగాని ఆయనకి ఏంటంటే ఒక చెడ్డ పేరు ఉంది, ఇస్తానంటాడు మొగిస్తానంటాడని. ఎవరికి చెడ్డ పేరు? చంద్రబాబుకి. అది జనాల్లో ఉంది.
ఈయన ఏదో ఇస్తాను తర్వాత సంగతి ఆయన ఎవరికి ఈయన గెలచడు ఆయన గెలచడు. ఓకే. అది వ్యవసాయ పరంగా మాకు ఎవడు వర తీసేది ఆయన వర తీసేదిలా. అప్పుడు మిల్లల్లో దోస్తున్నారని మిల్లలు ఎప్పుడు దోస్తున్నారు ఇప్పుడు దోస్తున్నారు. మిల్లల్లో అప్పుడు మొత్తానికి ఏది వస్తే బాగుంటుందని ఏదొచ్చినా అంతే సార్, ఏదొచ్చినా అంతే, ఎవడు మాకేం పెట్టేది ఇలా. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం? టీడీపీ వస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకని? ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ దేనికైనా కానీ బాగుంటుంది. ఈయన బటన్ నొక్కడం తప్ప ఇంకేం రోడ్డు లేదు, ఉద్యోగాలు లేవు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఇండస్ట్రియల్గా ఏం డెవలప్మెంట్ లేదు. బటన్ నొక్కడం, ఆ మోడికి 5,000 వేయడం, నాయనోడికి 15,000 తీసుకోవడం, ఇది ఆయన నైజం. నా కోరిక అది. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? తెలుగుదేశం వస్తే బాగుంటుంది సార్. ఎందుకని సార్? ఏందో ఇది అవకతవకలుగా ఇసుక రాలేదు మాకు, పనులకి మాకు ఇబ్బంది అయింది, పనులు లేవు దానివల్ల. అక్క, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు జగనే వస్తే మంచిది. అంతే. ఎందుకనక్క? ఎందుకనంటే ఏమైనా డబ్బులు పొదుపుల్లో ఈ లోన్లో ఇది చేస్తారులా దానివల్ల. ఏదో వస్తుందో నాయన మా పట్ల పేదవాళ్ళకి ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు అందరూ జగన్ జగన్ అంటుండ్రి. ఏదైనా ఒకటేనైనా వాళ్ళైనా వీళ్ళైనా మనమే పని పోవాలా, కూలి చేసుకుని తినాల్సిండే. కానీ ఆ జగన్ అన్న లక్షణంగా అన్నీ ఇస్తున్నాడు. ఇప్పటికేమో ఆయనే రావాలనుకుంటున్నాము. సరే ఊరికి అవకాశం ఉంది, ఏమో మనం చెప్పలేము కదా. అది నేను ఇంకేం చేస్తాము. అన్ని 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 అందుతున్నాయి మీకు? అందడో మాకేం చేయని చెట్లేపాయా, ఏమో కొన్ని అందుతుండే కొన్ని అందడం లేదు. అన్నీ ఏమి ఇస్తున్నాడు. ఇప్పటికేమో ఆడికే వచ్చిన మీటింగ్ కాడికని పొదుపులో ఉండేలేకే. ఏ పార్టీ జగన్ అన్నదా? వైఎస్ఆర్ కదా. ఏ గుర్తు ఓటేస్తారా? ఏ గుర్తు? ఫ్యాన్ గుర్తుకి. సూపర్ అక్క, అట్టుండాలా. మాకు అన్ని సౌకర్యం చేస్తున్నది. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు విజయంతో బియ్యం కానీ డబ్బులు కానీ అన్నీ కూడా పంపిస్తాడు. ముసలివాళ్ళమని ఆడికి తిరగలేక ఆసరా డబ్బులు కానీ అన్నీ ఇస్తాడు. ఆయన ఇంటికి తెచ్చిస్తాడు. ఊరికి పోయి నిలబడకుండా ఉండం మేము. అంతేనా చాలా? నాకు చాలు, ఇబ్బంది ఏం లే. ఆయనే రావాలా? ఆయనే రావాలి నాయన. మా వరకే, ముసలివాళ్ళ వరకే. అంతేనా? ముసలి వరకు ఆయన వచ్చి కుర్రోళ్ళకి ఎవరు రావాలా? అది మీ ఇష్టం నాయన, మాకేం తెలుసా. ముసలివాళ్ళం కోరేది అది కదా. మంచిది. జగన్మోహన్ రెడ్డిది ఏ గుర్తు, ఏ పార్టీ, దేనికి ఓటేస్తారా? ఏదో దానికి ఏమైనా గుర్తిస్తావు, గుర్తుకేస్తావు నాయన ఓట. పోయినసారి ఏ గుర్తుకేసారా? పోయినసారి కూడా ఫ్యాన్కి వేసినాం. అన్న నమస్తే. ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం? ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మా ఐడియా. ఎందుకని సార్? అదే అభివృద్ధి ఏం లేదు కదా. అందువల్ల అమరావతిని కానీ ఏమి జాబులు గీబులు కానీ ఏమీ లేవు కదా. అందువల్ల రైతులకు కూడా ఏం పెద్ద ఒరిగింది ఏం లేదు. సబ్సిడీలు ఎత్తేసా, అన్నీ ఎత్తేసా. ఏడేం గిట్టుబాటు ధరలు లేవు. పిండి కొట్లు చూసినా రేట్లు జాస్తి. రైతుకు కూడా ఏం పెద్ద ఆదాయం లేదు. అందుకని మేమైతే చంద్రబాబు నాయుడు వస్తేనే మేము అనుకుంటున్నాం. మనకంటే చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫలితం మొత్తం చూసాం కాబట్టి మనకి ఏం అవకాశం అనేది లేదు. ఇప్పుడు ఆయన బాబు వస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. అది ఓకే, థ్యాంక్స్.